గుడ్డు కూర ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మిమ్మల్ని ఖచ్చితంగా ఇంట్లో వెరీ గుడ్ అంటారు. సోదాపి ప్రాసెస్ లోకి వెళ్ళనుకుంటున్నారు కదా, మీ మైండ్ వాయిస్ నాకు తెలుసులండి. ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని గుడ్లు తీసుకుని ఉడకబెట్టుకోండి. మా ఇంట్లో ఇద్దరు కాబట్టి నేను 4 ఉడకబెట్టాను. 2 ఉల్లిపాయలు తీసుకుని నీట్ గా పొట్టు తీసి కట్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, 3 టమాటా, ఒక బంగాళదుంప తీసుకుని నీట్ గా క్లీన్ చేసి కట్ చేసుకోవాలి. మా ఆయన చుక్కుడుకాయలు తీసుకొచ్చారు. అదే రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 రోజులు ఉండాల్సి వచ్చింది. ఆ కాయల్లో కొన్నేమో వాడొచ్చాయి, అందుకని గింజలు సెపరేట్ చేసి తొక్కలు పడేశాను. మాటల్లో పడి కూర ఎలా చేయాలో చెప్పడం మర్చిపోయాను. ముందుగా గ్యాస్ వెలిగించండి, వెంటనే బండ లాంటి బాండి పెట్టండి, ఇంకా ఆయిల్ వేసేసి తాలింపు వేసేయండి. వెంటనే చీల్చండి ఆడేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేయండి. అవి బాగా వేగిన తర్వాత బంగాళదుంప, టమాటా కూడా వేసి మగ్గించుకోవాలి. ఇంకా వెంటనే వాడుకొచ్చిన కూరగాయలు అయ్యి ఉంటే మీ ఇంట్లో అవి కట్ చేసి వేసేయండి. మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకుని చక్కగా మగ్గించుకోవడమే. నేనైతే 1 డ్రాప్ వాటర్ కూడా వేయలేదు, టమాటోలో ఉన్న వాటరే సరిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన తర్వాత గుడ్లు వేసుకుంటే కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఉడకబెట్టిన గుడ్లు డైరెక్ట్ గా కూరలో వేసేదానికన్నా ఆయిల్లో వేయించుకుని వేసుకుంటే తిప్పేటప్పుడు విరక్కుండా ఉంటాయి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.